మీకు అవకాశం దొరికితే చాలు కోపం వస్తుంది. మేం కోపిష్టలం అనిపిస్తోందా మీకు? మీ ముక్కు మీద ఏంటది? ఏముంది చూడనివ్వండి. కోపం కూర్చుంది. చూసారా, మళ్ళీ కోపం వచ్చింది. మాకు కోపం రాలేదు. ఇక్కడికి మా ఇల్లు దగ్గరే, మనం నడిచేనా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు అనుకోండి, కానీ మనం వెళ్ళాం. చూసారా, మళ్ళీ అనవసరంగా మీరు కోపం తెచ్చుకున్నారు. ఈ రోజు నేను లెక్క పెడతాను, రోజుకి మీకు ఎన్నిసార్లు కోపం వస్తుందో. మేము అనవసరంగా కోపం తెచ్చుకోం. చూడండి, మేము హాయిగా నవ్వుతున్నాం. మీరు నిజంగా నవ్వుతున్నారు. ఇంత అబద్ధపు నవ్వుందే జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. మాకెప్పుడు కోపం రాదు. వస్తుంది వస్తుంది వస్తుంది. చూస్తారుగా, మనం మా ఇంటికి వెళ్లేలోగా మాటి మాటికి మీ కోపం రావడం ఖాయం. పందెం వేసి మరీ చెప్పగలను, రోజంతా మీరు కోపంగానే ఉంటారు. చూసుకోండి. సరే, అయితే మీరు కూడా చూస్తారు కదా, మాకక్కడ కోపం రానే రాదు. చూద్దాంలేండి. చూస్తారులేండి. ప్రభు, బండి సిద్ధం చేశాను. ఆఫ్టర్ యూ మై క్వీన్. మళ్ళీ నన్ను ఆంగ్లంలో తిడుతున్నారు. ఇప్పుడు కోపం ఎవరికొచ్చింది? రాణా గారు, ఇవాళ మొత్తం రోజంతా మీరు నాతో పాటే ఉంటారు. మీ బాలసకుడు ఇక్కడికి వచ్చాడు కదా. బాలసకుడా? అదెవరు? బాలసకుడు రాణా గారు, మీ నేస్తం. కోపం. మేము ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ముందే దాన్ని బయట వదిలేసాం. చూద్దాం. చూస్తారుగా. చూద్దాం. రాణగారు, రండి రండి. వారు మీకు రాణగారే కావచ్చులేండి, మాకు మాత్రం తమ్ముడు గారే. తల్లి తోడమ్మ. వారిని కూర్చోమని చెప్పవా? అమ్మా, ఏమైంది? సమస్య లేదు కదా? ముందు నువ్వు చెప్పు. నీకు అల్లుడు గారికి మధ్య గొడవలేం లేవు కదా గాయత్రి? అవునమ్మా, అంతా బాగానే ఉంది. ఇప్పటి వరకు రాణా గారు తిరిగి రాలేదే. అమ్మను వెళ్ళి కనుక్కుంటాను. తప్పకుండా అమ్మకు తెలుస్తుంది. వదినా, మీకు రాణా గారు కనిపించారా? లేదు, నాకు కనిపించలేదు. ఇలా చెప్ప పెట్టకుండా వెళ్తారు ఎవరైనా? నేనెంత కంగారు పడతానోనని మీరు కొంచెం కూడా ఆలోచించలేదా? అయినా మీకెందుకు అనిపిస్తుందిలేండి. మొత్తం రోజంతా గడిచాక మీకు మీ బాలసకుడు గుర్తొచ్చాడు కదూ. కోపం వచ్చింది కదా మీకు. నేనే పిచ్చిదాన్ని. మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీ గురించి కంగారు పడ్డానికి నేనెవరిని చెప్పండి? నేనెవరు? మీరు మా ధర్మపత్ని.
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని. మాకే కానుకలేవి వద్దు రాణగారు. మేం మీకిచ్చింది కానుక కాదు, అన్ని అధికారాలు ఇచ్చాము. ప్రతిఫలంగా మీ నుంచి మేము ఒకటి కోరుకుంటున్నాం, దాన్ని మీరు కాదనకూడదు. క్షమాపణ. మమ్మల్ని మీరు క్షమించండి రాణి గాయత్రీదేవి. మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. ప్రతిసారి మేము మా మనస్సులో మిమ్మల్ని సులక్షణతో పోలుస్తూ వచ్చాం. మీ విలువేమిటో మాకిప్పుడు అర్థమైంది. మీ విలువ అమూల్యం రాణి గాయత్రీదేవి. లేదు రాణగారు, గొప్పతనం అంతా మీది. మీరు తాకితే చాలు మట్టి కూడా స్వర్గంగా మారిపోతుంది. మీరు మాకు సొంతమయ్యారు, కానీ మేం మీకెప్పుడు సొంతం అవుతామో మాకు తెలీదు. సులక్షణ మా తొలి ప్రేమ. ఉన్మాదిలా వారిని ప్రేమించాం మేము. మళ్ళీ అంతగా మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తామో మేం చెప్పలేం. కానీ ప్రయత్నం అయితే మేం తప్పకుండా చేస్తాం. పాత జ్ఞాపకాలను మేం మర్చిపోలేం, కానీ మీతో కలిసి కొత్త అనుభూతిని తప్పక సృష్టించుకోగలం. గాయత్రి, మీకెంత సమయం కావాలో తీసుకోండి. ఎంత కాలమైనా, ఎన్ని యుగాలైనా సరే ఈ గాయత్రి మీకోసం ఎదురు చూస్తుంటుంది. తొలి ప్రేమ ఎలా ఉంటుందో అది మీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు. అన్నం తింటారా? అన్నం తినండి. నాకన్నం వద్దు.